తిరుపతి జిల్లా కోటపట్టణం శాంసుందరపురంకు చెందిన తల్లం భాగ్యలక్ష్మి అనే మహిళకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి సహకారంతో కుట్టు మిషన్ అందజేశారు. నెల్లూరుకు చెందిన హరిచంద్రారెడ్డి దాతృత్వంతో కుట్టు మిషన్ అందజేసినట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు. నిరుపేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో 2002లో ఏర్పడిన ఈ సంస్థ ద్వారా దాతల సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థుల చదువులకు, మహిళల ఆర్థిక ఎదుగుదలకు సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని చెప్పారు. దాతల దాతృత్వాన్ని సద్వినియోగం చేసుకున్న పేదలు మరికొందరికి సాయం చేసే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగలాపురం గిరిధర్ రెడ్డి, కలిచేటి భాస్కర్ రెడ్డి, పెల్లూరు కోటేశ్వర్ రెడ్డి, కంచి పన్నగ సాయి తదితరులు పాల్గొన్నారు. షిరిడి సాయి అక్షయ సేవా సమితి తరఫున మా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి అల్లం రమణయ్య గారు చేతుల మీదుగా పల్లం భాగ్యలక్ష్మి గారికి కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. ఆమె ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ కుట్టు మిషన్ అందించడం జరిగింది. ఈ కుట్టు మిషన్ మా షిరిడి సాయి అక్షయ సేవా సమితి తరఫున ఎవరికి ప్రస్తుత తరఫున షిరిడి సాయి అక్షయ సేవా సమితి దాతలు ఒక ఆర్థిక సహాయంతో హరిచంద్రారెడ్డి గారుతో మిగిలిన కొంతమంది దాతల సహాయంతో ఈరోజు ఈ కుట్టు మిషన్ అల్లం భాగ్యలక్ష్మి గారికి అందించడం దీనికి ఈరోజు ఈ కార్యక్రమంలో చేసినటువంటి మా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి అల్లం రమణయ్య గారు, అట్లాగే కల్లూరు కోటేశ్వర రెడ్డి గారు, నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు, కార్తీక్ గారు, మా సాయి గారు, అట్లాగే నెల్లూరు నుంచి కేదార్పూర్ భాస్కర్ రెడ్డి గారు, మేమందరం కార్యక్రమంలో పాల్గొని ఆ చేతుల మీదుగా పల్లం భాగ్యలక్ష్మి గారికి అందించడం చాలా ఉపకరణం, చాలా సంతోషంగా మేము భావిస్తాం. బాబా వారి దివ్య ఆశీస్సులతో 2002వ సంవత్సరం నుంచి దాతల దాతృత్వంతో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి వారు అనేక పేదవారికి, పేద విద్యార్థులకి, పేద వృద్ధులకి, వికలాంగులకి ఎంతమందికి చేయూతని ఇస్తున్నటువంటి షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఈరోజు ఈ కార్యక్రమం నెల్లూరు నుంచి మన భాస్కర్ రెడ్డి గారు, చెన్నై నుంచి నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు, కల్లూరు నుంచి పెల్లూరు కోటేశ్వర రెడ్డి గారు, విద్యానగర్ నుంచి సాయి గారు, చెన్నై నుంచి కార్తీక్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి ఆమె కల్లం భాగ్యలక్ష్మి గారికి ఒక సంవత్సరంలో నుంచి మాకు మిషన్ కావాలని చెప్పేసి ఆమె అడుగుతా ఉండింది. అడుగుతున్న తర్వాత నెల్లూరు వాస్తవులైనటువంటి హరిచంద్రారెడ్డి గారు ఆయనతో విన్నవించగానే ఆయన 10,700 రూపాయలు మన ట్రస్ట్కి పంపించారు. దానివల్ల తీసి ఈ కుట్టు మిషన్ ఆయనకు అందజేయడం జరుగుతూ ఉంది. ఇట్లా దాతలు ఎంతమంది ముందుకొచ్చి ఇట్లాంటి సేవా కార్యక్రమం పాల్గొంటే ఎంతో పుణ్యం వస్తుంది అన్నమాట. మనం అనవసరంగా ఎంతైనా ఖర్చు పెడతాం. ఇట్లాంటి అవసరాలకి చేతినిచ్చి పుణ్యం సంపాదించుకోవాల్సిందిగా చేయబోతుందిగా ఈ మంచి సేవా కార్యక్రమానికి ప్రతి ఒక్క ఇంటి వారు కూడా దాతలయ్యి చేతినివ్వాలని మనస్ఫూర్తిగా ఈ